తులారాశి వారిని ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ పేర్లతో సహా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అనేది వచ్చింది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని ఒంటరిగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడే ఈ వీడియోని మీ కంటపడేలా చేశాడు. ఈ వీడియో వినటం అంటే ఈ వీడియో ద్వారాగా ఆ దైవం మీతో ఏదో చెప్పాలి అనుకుంటుంది. ఆ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని అంటే ఎంతగా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తున్నారో, వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారో, వాళ్ళు ఎలాగ మిమ్మల్ని లొంగదీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారో, అసలు ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళు మిమ్మల్ని అట్లా అనుకోవటానికి కారణాలు ఏంటి? మీ వల్ల ఏదన్నా పొరపాటు జరిగిందా? లేదా మీ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా చూసి వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారా? అసలు మీ మీద వాళ్ళ పెత్తనం ఏంటి? ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఈ వీడియో అనేది మీ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో చెప్పేటటువంటి కొన్ని విషయాల వల్ల మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు, చేర్పులు చేసుకొని మీ జీవితాన్ని మంచిగా ముందుకు సాగటానికి అసలు ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఏంటి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇలాంటివన్నీ అలాగే ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది తులారాశి మిత్రులకు వీడియో అనేది చేరటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. దానివల్ల ఆ పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం అనేది చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ తులారాశి వారి కిందకు చెందుతారు. ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారు, అలాగే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అయితే ఎదుటివారు మాత్రం వీరిని ఎప్పుడూ కూడా అంటే వీరు చాలా తెలివైనటువంటి వారు కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని ఎట్లాగైనా సరే ఉపయోగించుకోవాలి. వీరిని మన గుప్పెట్లో పెట్టుకోవాలి. లేకపోతే వీరి యొక్క ఎదుగుదల అంటే వీరేందంటే 100 మంది ఉన్నప్పటికీ కూడా 100 మందిలో నలుగురిలో గుంపులో గోవిందలాగా ఉందామని చెప్పేసి వీళ్ళెప్పుడూ కూడా అనుకోరు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవటం కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అలా ఎందుకు ఉండాలి మనము? మన తలరాతను మనమే మార్చుకోగలము. ఆ శక్తి మనకు ఉంటది అని చెప్పేసి వీరిని వీరుగా బాగా నమ్మేటటువంటి వ్యక్తులు. దైవాన్ని నమ్ముతారు. అలాగే వీరి యొక్క బలాన్ని, గుణగణాలను, బుద్ధిని ఇలాంటి వాటిని కూడా నమ్ముతూ ఉంటారనమాట. కాబట్టి ఎక్కువగా వీరేంటంటే వీళ్ళ సొంత నిర్ణయాలు వీళ్ళే తీసుకోగలిగి ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే నిలబడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్‌లో ఉంచాలి. దానికోసం మనం మంచిగా ఎదగాలి అనంటే దానికి కష్టమే దారి. మనం కష్టపడాలి. ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉండాలి. మనిషి బ్రతకటానికి డబ్బు అనేది చాలా అవసరము. డబ్బు అవసరం లేదని ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనిషి బ్రతకాలన్నా, చావాలన్నా దేనికైనా సరే దారి ఏంటంటే డబ్బు. మన యొక్క అవసరాలు, మన యొక్క ఆకలి, దప్పిక ఇట్లా ప్రతి దానికి కూడా అవసరమైంది ఏంటంటే డబ్బు. కాబట్టి ఆ డబ్బును మనం ఎట్లాగైనా కష్టపడి సంపాదించుకోవాలి అనని చెప్పేసి ఇట్లా వీళ్ళేందంటే ఈ రోజులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆ రోజులని అనుకూలంగా అనుసరించి తెలివిగా వెళ్ళేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వాళ్ళు. అలాగా వీళ్ళ నిర్ణయాలేంటంటే చాలా తెలివిగా ఉంటాయి. అంటే సొంతంగా ఆలోచించుకుంటారు. అంటే ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అనని చెప్పేసి కన్న తల్లిదండ్రుల మీదైనా సరే వీరికి పూర్తిగా ఆధారపడటం అనేది ఇష్టం ఉండదు. ఏదైనా సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు. ఇక్కడి నుంచి మనమేంటనేది మనం చెయ్యాలి. ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటటువంటి పరిస్థితి మనకి కానీ, మన తరాలకు గానీ ఎవరికీ కూడా రాకూడదు అనని చెప్పేసి వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించేటటువంటి వ్యక్తులనమాట. అలాగే మనుషులతో కూడా ఎవరితో ఎంతవరకు మసులుకోవాలి ఏంటనేది కూడా ఈ తులారాశి వారి దగ్గర చాలా అంటే ఆ యొక్క మనస్తత్వం కూడా చాలా గొప్పగా ఉంటుందన్నమాట.
ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అంటే వీరు పెరిగినటువంటి వాతావరణం కావచ్చు, తల్లిదండ్రులు, అలాగే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఇట్లా ఉంటారు కదా! వాళ్ళ దగ్గర పెరిగినటువంటి విధానం కావచ్చు. అంటే వాళ్ళేంటంటే ఎవ్వరు మనకు సహాయం చేయరు. మనదేదో మనం చూసుకోవాలి. మన కష్టం మీద మనం బతకాలి. ఎవ్వరైనా సరే మాటలు చెప్పేవాళ్ళే కానీ, అవసరానికి ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు అనని చెప్పేసి వాళ్ళు పెరిగినటువంటి ఈ వాతావరణాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క ఆలోచన మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయనమాట. అంటే వీళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, మనుషుల్లో ఎవరన్నా కొంతమంది మంచిగా ఉండొచ్చు. కానీ మంచిగా ఉంటామని చెప్పుకుంటం వేరు, నిజంగా సహాయం చేసేటటువంటి మనసు వేరు. సహాయం చేసేటటువంటి మనసులు ఈ రోజుల్లో ఎవ్వరికీ లెవ్వు. కాబట్టి అసలక్కడి దాకా మనకెందుకు? మనం ఒకళ్ళ దగ్గరకు వెళ్లి ఏదో చెయ్యాలి అని చెప్పేసేసి చెయ్యమని మనం అడగాల్సిన దుస్థితి అనేది మనకు వద్దు. కాబట్టి మన చెయ్యి ఎప్పుడైనా పైకే ఉండాలి. అలాగే మన అనుకున్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే కాస్త ఆప్యాయతగా పలకరించే వాళ్ళందరూ కూడా మన వాళ్ళు కాదు. వాళ్ళకు నిజంగా మన మీద ప్రేమలు ఉండవు. అక్కడ దాకా వస్తే వాళ్ళకి వాళ్ళ సొంత మనుషుల మీదే ప్రేమలు ఉంటాయి అనని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళు కావచ్చు, ఈ తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కావచ్చు, ఈ చుట్టూతా ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి పాఠాల వల్ల చాలా వరకి కూడా వీళ్ళు చాలా జీవిత పాఠాలనేవి చాలా ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారనమాట. ఎక్కడా కూడా మనుషుల్లో మంచితనం అనేది పెద్దగా వీరికి కనిపించదు కాబట్టి, ఇక సొంతంగా వీళ్ళ ఆలోచన విధానం అనేది తెలివిగా ప్రతీది వీరి జీవితాన్ని వీరే రాసుకోవటం అనేది మొదలుపెడతా ఉంటారు. అలాగా ఇక కష్టము సంపాదించాలి, చేసే పనిలో మంచి స్టాండర్డ్ సంపాదించాలి ఇట్లా అనుకుంటారు. అంటే ఈ తులా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మనం చూసినట్లయితే అంటే ఈ రాశిలో ఉన్న ఎవరైనా కానివ్వండి, వీళ్ళకి చదువు కూడా చాలా తక్కువగా ఉంటది. అంటే వీళ్ళకి చదవాలి, ఉద్యోగాలు చేయాలి. ముఖ్యంగా ఒకరి కిందకు వెళ్లి మనం బ్రతకాలి అనంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదనమాట. వీళ్ళ ఆలోచన విధానం ఒక డిఫరెంట్ వేలో ఉంటదని చెప్పేసి నేను చెప్పాను కదండీ! అలాగా ఉద్యోగాలు చేయాలి, ఒకళ్ళ కిందకి వెళ్లి బతకాలి. ఇలాగా ఎక్కువ శాతం అయితే వీరి ఆలోచన ఉండదు. వీళ్ళేంటంటే సొంతంగా మేము బిజినెస్ స్టార్ట్ జేసుకోవాలి. ఒక రూపాయి లాభం వచ్చినా, నష్టం వచ్చినా మాది మాకే ఉండాలి. మా కింద ఒక నలుగురు పని జేయాలి గానీ, మేము ఒకళ్ళ కిందకు వెళతం ఇష్టం ఉండదు. అనని చెప్పేసి ప్రతీది కూడా ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం అనేది చాలా గొప్పగా ఉంటుందనమాట. దీంట్లో నిలదొక్కుకోవటానికి వీళ్ళు చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటారు. చాలా బాధలు, అవమానాలు, ఒక్కొక్కసారి డబ్బు నష్టాలు ఇట్లా చాలా రకాలుగా ఎదుర్కొంటారనమాట. ప్రతీదీ కూడా వీళ్ళు కష్టపడి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యమే. అట్లా వీళ్ళ మాట తీరు ఇలాంటివన్నీ కూడా కొంచెం కటువుగా, ఏదైనా సరే మొఖాన కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుందన్నమాట. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. కానీ బయటోళ్ళతో ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అలా ఉంటారు. అలా ఉన్నటువంటి వీళ్ళ యొక్క మనస్తత్వం అర్థం చేసుకున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళ జీవితంలో ఉంటారనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటంటే, వీళ్ళేంది ఇంత తెలివిగా ఆలోచిస్తున్నారు? వీళ్ళేంది ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? వీళ్ళని చూస్తుంటే అంటే వీళ్ళ మాట తీరు అంటే ఎదుటి వాళ్ళతో మాకేంటి? ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరైనా మనకు పెడతారా? చేస్తారా? వీళ్ళకెందుకు మేము మితిమించి రెస్పెక్ట్ ఇవ్వాలి? అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఇవ్వరు అని చెప్పట్లా. కానీ మితిమించి ఎందుకు వీళ్ళ కాళ్ళు మేము పట్టుకోవాలి? అసలు వీళ్ళ కాళ్ళు మేమెందుకు పట్టుకోవాలి అనని చెప్పేసి వీళ్ళేంది ఇట్లా ఉంటున్నారు? ఈళ్ళు చాలా పొగరుగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ చేతే మా కాళ్ళు పట్టించుకోవాలి. ఎలాగైనా సరే వీళ్ళకి నచ్చిన రూట్‌లో వెళ్ళో, లేకపోతే నచ్చని రూట్‌లో వెళ్ళో, వీళ్ళకి ఏ మాటలకైతే వీళ్ళు కనెక్ట్ అవుతారా ఏంటా అనేది ఆలోచించేసి, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే, వీళ్ళని ఎలాగైనా సరే అంటే ఇంత పొగరుగా ఉన్నోళ్ళనే మన గుప్పెట్లో పెట్టుకోవాలి. అంటే ప్రతీది కూడా ఎవరైనా సరే కాస్త మొహమాటంగా మాట్లాడే వాళ్ళని మనం ఎక్కువ మందిని చూస్తా ఉంటాం బయట వ్యక్తులతో. ఏంటండి అంటే ఏంటండి? అలా కాస్త ఎవరన్నా మాట్లాడితే కాస్త మన పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళకి సమయం కేటాయించి, మన పనులను కూడా వదిలేసుకొని, మన టయాన్ని కూడా వాళ్ళ కోసం వృధా చేసేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటాము. ఎందుకంటే మొహమాటంతోటి వాళ్ళేమన్నా అనుకుంటారేమో, ఏమన్నా చేస్తారేమో అనని చెప్పేసి మనం బయట వ్యక్తులతో చాలా గౌరవం ఇస్తూ ఉంటామనమాట. అలాగా ఎక్కువ శాతం మంది మనకిలాగే ఉంటది. కడుపులో బుద్ధులు ఎట్లాగన్నా ఉన్నాయి. పైకి మాత్రం వచ్చినటువంటి వ్యక్తులతో చాలా మర్యాదగా మన టయాన్ని
సమయాన్ని కూడా ఖర్చు చేసి మరి వాళ్ళకి చాలా రకాలుగా మర్యాదలనేవి చేస్తూ ఉంటాము. వాళ్ళకి నచ్చిన విధానంలో మాట్లాడుతూ ఉంటాము. కానీ ఈ తులారాశి వ్యక్తులు ఎదుటి వారితో ఎలా ఉంటారంటే, వీళ్ళు కూడా తెలిసి తెలియని టయాల్లో ఎదుటి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టి మాట్లాడారు. కానీ తర్వాత చెప్పాను కదా! జనం ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి కష్టాలలో కాస్త సహాయం చేయటం గానీ, ఓదార్పునివ్వటం గానీ, ఇట్లా జనం దగ్గర నుంచి వీళ్ళు దేనికోసమైతే ఎదురు చూసారో అలాంటివి వీరికి దక్కల. ఇక తర్వాత వీళ్ళేంటంటే అయితే త్వరగా వీరికి మార్పొచ్చిందనమాట వీరిలో, ఈ తులారాశి వాళ్ళలో. కొంతమందికేందంటే అన్నీ తెలిసినా కూడా ఎదుటి వాళ్ళతో బాగా విపరీతంగా గౌరవంగా ఉంటారు. అంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళకుంటాయి. గబక్కన మొహాన చెప్పలేరు గదా! అట్లా ఉంటారు. కానీ ఈ తులారాశి వారు అలా కాదండి. వీళ్ళతో ఎంత మంచిగా ఉంటారో, అలాగే వీళ్ళల్లో గనక ఎదుటివారు వీళ్ళని వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు అనంటే మాత్రం వీళ్ళ తెలివితేటలు గూడా అట్లాగే ఉంటాయి. అసలు ఎందుకు వీళ్ళ కాళ్ళు మనం పట్టుకోవాలని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తా ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు. మంచిగా ఉంటే ఎంతైనా సహాయం ఈ తులారాశి వాళ్ళు చాలా బాగా ఉపయోగపడతారు. మంచి సలహాలిస్తారు. మంచి తెలివిగా మంచిగా ఎదగటానికి చాలా రకాల సలహాలనేవి వీళ్ళ దగ్గర మనకు దొరుకుతా ఉంటాయి. కానీ కాస్త ఏదన్నా వీళ్ళతో తేడాగా ఉంటున్నారు, వీళ్ళని తొక్కాలని చూస్తున్నారని అనుకున్నప్పుడు మాత్రం చచ్చినా ఎదుటి వాళ్ళకి మాత్రం అలాంటి అవకాశాన్ని ఇవ్వరనమాట. అలా వీరేంటంటే ఈ ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో, ఏంటంటే ఏంటి అంతవరకే. మీ ఎదుటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే, మనం ఇందాక చెప్పిన ఒక కేటగిరీ మనుషులేందంటే పనులన్నీ పక్కన పెట్టి మరీ మాట్లాడుతా ఉంటారని చెప్పుకున్నాం గదా! కానీ ఈ తులారాశి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎక్కువ శాతం మందిని గమనించినట్లయితే, ఎందుకంటే ఇది విషయం అంతా సమాచారం అంతా తెలుసుకొని చెప్తున్నటువంటి మాటలండి ఇవి. ఏంటి మీరు ఎందుకు కూర్చొని మాట్లాడాలి? మీకు పని లేక వచ్చి కూర్చున్నారు సరే మా దగ్గర. కానీ మాకు పనులున్నాయి గదా! మా పనులన్నీ పక్కన బెట్టి ఇప్పుడు మీతో మాట్లాడాల్సినంత అవసరం గానీ, అంత టైం గానీ, అంత ఓపిక కానీ మాకైతే లేవు. కాబట్టి మీతో ఇప్పుడు మేమైతే మాట్లాడాలని అనుకోవటంలా. మీతో ఏంటి అన్నట్లుగా ఈ రీతిలో మాట్లాడుతూ ఉంటారు తులారాశి వారు ఎక్కువ శాతం మంది. ఇందులో ఉన్న మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇలాగే మాట్లాడతారనమాట. బయట వాళ్ళతో ఎక్కువగా వీళ్ళు కుటుంబ సభ్యులకు విపరీతమైనటువంటి రెస్పెక్ట్ ఇస్తారు. అయితే తప్పుని తప్పనే చెప్తారు, ఒప్పును ఒప్పనే చెప్తారు. కానీ బయట వాళ్ళు ఎవరైతే అంటే వీళ్ళని టైం పాస్‌గా ఉపయోగించుకోవాలని చూస్తా ఉంటారో, టైం పాస్‌కు ఈ తులారాశి వాళ్ళు ఉపయోగపడేటటువంటి వ్యక్తులు కాదు. నిర్మొహమాటంగా ఏదైనా సరే మొహాన కుండ బద్దలు కొట్టి చెప్పగలిగినటువంటి ధైర్యము, సత్తా, తెలివితేటలు ఇవన్నీ కూడా తులారాశి వారికి పుష్కలంగా ఉన్నాయన్నమాట. అట్లా ఎవరన్నా వచ్చి కూర్చున్నా మీరెళ్ళొచ్చిక మాకు పనులున్నాయి అని చెప్పేసి మొహాన చెప్తా ఉంటారు. మొహాన చెప్పేసేసి వీళ్ళ పనులకు వీళ్ళు ముఖ్యంగా చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకునేటటువంటి వ్యక్తులనమాట. ఎందుకంటే వీళ్ళు సమాజంలో ఎదుర్కొన్నటువంటి ఈ మనుషులతో ఎందుకు వేస్టు. ఈ మనుషులతో మనకు అనేది అంతగా మనకు ఎవ్వరు కూడా రకరకాలుగా మాటలు చెప్పేవాళ్ళే గానీ, ఎవ్వరు ఒక రూపాయి సహాయం చేసేవాళ్ళు లేరు. మనం మంచిగా ఉన్నా మనలో చెడునే వెతుకుతారు. మనం చెడ్డగా ఉన్నా చెడునే వెతుకుతారు. కాబట్టి మంచి చెడులు ఇవన్నీ మనకు అనవసరం. మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదామని చెప్పేసేసి ఈ తులారాశి వాళ్ళు ఇట్లా ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఇలా వీళ్ళ దగ్గర చాలా వరకు కూడా ఎవరైతే ఇట్లా అవమానాలు పొందిన వాళ్ళు ఉన్నారో, అంటే అవమానం అంటే మా పని మేము చేసుకుంటున్నాం వెళ్ళిపోండి అని చెప్తే అది ఎదుటి వారికి మరి అవమానమే కదా! అలా కాకుండా మన సమయాన్ని ఒక గంట సేపు వృధా చేసుకొని వాళ్ళకి మర్యాదలు చేసి, వాళ్ళకి కాఫీలిచ్చి, టీలిచ్చి, టిఫిన్‌లు పెట్టి, వాళ్ళు చెప్పే పనికిరాని సోదంతా విని, వాళ్ళు అన్నదానికల్లా గూడా సరే అంట, నవ్వు రాకపోయినా నవ్వి, వాళ్ళ దాంట్లో అంటే తప్పులో గూడా మీరు చేసింది రైటేనని చెప్పుకుంటా, ఇట్లాంటివన్నీ చేస్తే మనం మంచోళ్ళం అవుతాము. అది గూడా ఆ కాసేపే మంచోళ్ళం అవుతాము. మళ్ళీ రేపేదన్నా ఒక మాట కాడ తేడా వచ్చిందంటే ఇదంతా కూడా పోయిద్దనమాట. ఇట్లాంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి అలాంటి మంచితనం అనేది అది ఎంతవరకు ఉంటది? అది ఒకసారి ఆలోచించండి. అది ఏంటనేది ఈ తులారాశి వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి వీళ్ళు ఇదంతా కూడా ముందుగానే అంచనా వేసేసి వీళ్ళేదైనా సరే బద్దలు కొట్టినట్లుగా మా పనులు మాకున్నాయి. ఇక మీరు వెళ్ళొచ్చని ఇట్లా చెప్తే మరి ఇలాంటివన్నీ ఎదుటి వాళ్ళకి అవమానాలు కదా! ఆ అవమానాలన్నీ కూడా మనసులో పెట్టుకొని వీళ్ళేంటంటే ఇలాంటి పొగరుబోతు వాళ్ళనే మనం సొంతం చేసుకోవాలి. ఇలాంటి పొగరుబోతు వాళ్ళ చేతే మన కాళ్ళు అనేవి పట్టించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు ఈ తులారాశి వారి మీద విపరీతమైనటువంటి పగబట్టి ఉన్నారనమాట. అది పంతము, పగ, ప్రేమ మాత్రం ఖచ్చితంగా కాదు.
ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైనా సరే మన వెంట పడి మనకు మర్యాద చేసే వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోము. ఎన్ ఏదైనా సరే అదే అంటారు. ఏదైనా సరే బాగా ఎదుటివారు మరీ మితిమించిన రెస్పెక్ట్ ఇచ్చినా, దండం పెడుతున్నా పెద్దగా మనుషులకు వాల్యూ అనేది ఉండదు. కానీ ఎవరైతే నో అని చెప్తారో, ఎవరైతే పొగరుగా వ్యవహరిస్తూ అది ప్రేమించే వ్యక్తుల్లో కావచ్చు, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేకపోతే ఇట్లా మన బంధువుల్లో కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, బయట ఉద్యోగం చేసే కాడ స్నేహితుల రూపంలో కావచ్చు, లేకపోతే వ్యాపారాల స్థలాల్లో కలిసే కాడ కావచ్చు, ఈ వ్యాపార స్థలాలలో మన దగ్గరికి ఏదైనా కొనుక్కోవటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎవరైనా కానివ్వండి, మనలో ఒక స్పెషల్ అనేది ఏందంటే వాళ్ళని పట్టించుకోకపోవటం. అంటే వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క ఫోకస్ అనేది మన మీద ఎక్కువగా ఏర్పడుతూ ఉంటదనమాట. అలా ఈ తులారాశి వాళ్ళు ఇదంతా కావాలని చేయనప్పటికీ కూడా వీళ్ళ వీళ్ళ వ్యక్తిగతంగానే వీళ్ళలా ఉంటారు. ఎదుటి వాళ్ళతో మాకనవసరం అన్నట్లుగా ఉంటారనమాట. అలా ఉంటున్నప్పుడు ఏందంటే, అది ఎదుటి వారికి ఇలాంటి పట్టించుకోని వాళ్ళ చేతే మనం పట్టించుకునేటట్లుగా వాళ్ళ మైండ్‌లో మనం పడాలి. వాళ్ళ దృష్టిని మన మీద పడేటట్లుగా చేసుకోవాలి. లేచి వెళ్ళిపో మాకు పనుంది అన్న వాళ్ళే మాతో కాసేపు కూర్చొని మాట్లాడాలి అనని చెప్పేసి ఎదుటి వాళ్ళేందంటే వీరి మీద గట్టిగా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలనేవి ఏర్పాటు చేసుకుంటా ఉంటారనమాట. అంటే ఇలాంటి పనుల వల్లేంటంటే వీరికున్నటువంటి విలువనేది పెరిగింది. అది వాళ్ళు చూడలేక ఇలాంటి పొగరుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులను మా సొంతం జేసుకోవాలి, మా కాళ్ళు పట్టించుకోవాలి, మా దారికి తెచ్చుకోవాలి, మేము చెప్పిన వాటిలు అందరూ సరే అంటారు. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు సరే అని అనరు, మాకెందుకని వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అనని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం వీరిని బాగా బలంగా వాళ్ళ మైండ్‌లో ఉంచుకున్నారనమాట. అలా మైండ్‌లో ఉంచుకొని వీళ్ళని చాలా రకాలుగా డిస్టర్బ్ చెయ్యాలని అది ఇది అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం డిస్టర్బ్ అవ్వటంల. ఎందుకంటే డిస్టర్బ్ అయితే వీళ్ళు తులారాశి వాళ్ళెందుకవుతారు? ఎదుటి వాళ్ళ ఆలోచనలకు దొరికితే వీళ్ళు తులారాశి వాళ్ళెందుకవుతారు? అదే నేనంటంది. ఎవరినైనా సరే మాయ జేయొచ్చేమో గానీ తులారాశి వాళ్ళను మనము మంచితనంతో మాత్రమే గెలవగలుగుతాము. ఏ రకంగా దురుద్దేశంతో కానీ లేకపోతే వీళ్ళని లొంగదీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో తులారాశిలో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కూడా లొంగరని చెప్పుకోవచ్చనమాట. అంత తెలివిగా వీళ్ళ ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఎక్కడన్నా జరిగితే జరగొచ్చేమో కానివ్వండి. కానీ 100లో 98% మందైతే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం వీళ్ళ మీద గట్టిగా దృష్టి పెట్టేశారనమాట. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానము, వీళ్ళ మైండ్ సెట్టు అసలవి మొత్తం గూడా పూర్తిగా వాళ్ళకర్థమైపోయినియి. అబ్బో! వీళ్ళు మామూలోళ్ళు కాదు. వీళ్ళు పెద్ద ముదుర్లు. వీళ్ళు మంచి తెలివైనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళతోనే మనకి గట్టిగా మనకేదైనా సరే బాండింగ్ అనేది ఉండాలని చెప్పేసి ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం గట్టిగా వీళ్ళ మీద దృష్టయితే పెట్టేశారు. వాళ్ళ పనులు మానుకోనల్లా సరే వీళ్ళని ఎట్లాగైనా సరే డిస్టర్బ్ జేయాలని వాళ్ళైతే కంకణం కట్టుకున్నారు. వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ చేతే నో అన్న వీళ్ళ చేత యెస్ అని అనిపించాలి అని చెప్పేసి వీళ్ళైతే అవతల ఆ ముగ్గురు వ్యక్తులైతే మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు అంటే ఎలా ఆలోచిస్తున్నారు అనంటే ఈళ్ళకన్నా డబ్బు ఎక్కువలో ఉన్నవాళ్ళు కావచ్చు. ఆ ముగ్గురు వ్యక్తులు. అంటే ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచిగా సక్సెస్‌గా జీవితంలో అయితే ఎదుగుతారు. ఈళ్ళలో కొంతమంది ఆల్రెడీ ఎదిగిన వాళ్ళుండొచ్చు. కొంతమంది ఎదిగే వాళ్ళుండొచ్చు. కానీ ఫైనల్‌గా మాత్రం వీళ్ళు మంచి ఒక స్టేజ్‌లో మాత్రం ఉంటారని చెప్పుకోవచ్చండి. కాకపోతే కాస్త వీళ్ళు ఇప్పుడు కాస్త తక్కువ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులేంటంటే వీళ్ళకన్నా గూడా కాస్త డబ్బు పరంగా, పేరు పరంగా, హోదా పరంగా వాళ్ళు కాస్త ఎక్కువ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. అన్ని రకాలుగా ఎక్కువ పొజిషన్‌లో ఉన్నవాళ్ళనమాట. అలాగా వాళ్ళని ఆ పొజిషన్‌తోనైనా సరే వీళ్ళని మా దగ్గరకు తీసుకొచ్చుకోవాలి. వీళ్ళ చేత మేము దండాలు, దస్కాలు పెట్టించుకోవాలి. మా కాళ్ళు పట్టించుకోవాలి. మా డబ్బుతోనన్నా వీళ్ళని అంటే మాకు సొంతం చేసుకోవాలి. మాకు అన్నీ ఉంటంటే అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసేసి వాళ్ళు బాగా మైండ్‌కి తీసుకున్నారనమాట. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏందంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ తులారాశి వారికన్నా కూడా ఆ డబ్బు పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులనమాట. కాబట్టి అలా వీళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమీ ఉన్నా లేకపోయినా వీళ్ళ దగ్గర ఆత్మగౌరవము ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలా పట్టించుకోవాలని చూసినా కూడా వీళ్ళు పట్టుకోరు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అలాగా ఆ ముగ్గురు వ్యక్తులు ఎదురు చూస్తా ఉంటున్నారు. ఇంకా ఆ ముగ్గురు వ్యక్తుల్లో
ఉండాల్సినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, అంటే ఇవి నేనెందుకు చెప్తున్నానంటే, ఆ 3 క్వాలిటీస్ మీరు చుట్టూతా ఉన్న వాళ్ళలో వెతుక్కోండి. ఇప్పుడు నేను ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా నేను చెప్తున్నాననమాట. ఎందుకంటే, మీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా గ్రహించాలి కాబట్టి. వాళ్ళేందంటే, ఈ తులారాశి వారికన్నా కూడా పనుల్లో కూడా కొంచెం అన్ని రకాలుగా బాగా తెలిసిన వాళ్ళయ్యి ఉన్నారనమాట. వాళ్ళు చేసే పని వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, తులారాశి వారికన్నా కూడా వాళ్ళకి తెలివితేటలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఈ అవసరం కోసమైనా ఈ తులారాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళనడగాలి. వాళ్ళనడిగితేనే అది వీళ్ళకి తెలిసిద్ది అన్నట్లుగా కొంచెం వర్క్ పరంగా, తెలివితేటల పరంగా కూడా తులారాశి వారికన్నా కూడా ఆ ముగ్గురు వ్యక్తులు బాగా తెలిసినటువంటి వాళ్ళనమాట. అలాగైనా సరే మరి వీళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంది కాబట్టి వీళ్ళని ఎట్లాగైనా సరే మా కాళ్ళ దగ్గరకు రానిచ్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కాస్త ఆ పని పరంగా కూడా అనుకుంటూ ఉంటున్నారనమాట. అయినా సరే ఆ పనిని ఎలా నేర్చుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు గానీ, ఇలా పని కోసమనో, లేకపోతే డబ్బుందనో, టాలెంట్ ఉందనో ఇలా ఏ రకంగా చూసి ఈ తులారాశి వాళ్ళైతే మాత్రం వాళ్ళ కాళ్ళు నిర్మొహమాటంగా పట్టుకోరు. అది జరగని పని. కానీ పట్టించుకోవాలని చూస్తున్నారు. అంటే వీరి యొక్క కుటుంబ పరిస్థితులను కారణంగా చూపించో, లేకపోతే డబ్బును కారణంగా చూపించో, లేకపోతే బలాన్ని, బలహీనతలను కారణంగా చూపించో, లేదా పరిస్థితులను కారణంగా చూపించో, ఇట్లా రకరకాలుగా అయినటువంటి కారణాలు చూపించి ఈ తులారాశి వారి చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలి ఎట్లాగైనా సరే. బెట్టుగా ఉండి వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాలైతే చేస్తున్నారనమాట. వీళ్ళు మంచికి కాళ్ళు పట్టుకుంటారు కానీ చెడుకు మాత్రం ఎప్పుడు కాళ్ళు అనేది పట్టుకోరన్న విషయం అది వాళ్ళకి భవిష్యత్తులో అర్థమైద్ది. ఎందుకంటే మనిషిలో ఎన్నైనా ఉండొచ్చు. అంటే మనం చెప్పుకున్నాం కదా! వాళ్ళ దగ్గర డబ్బుండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, ఇంకా 10 మంది బలగం ఉండొచ్చు. అందరూ ఉండొచ్చు. ఈ తులారాశి వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కావచ్చు. ఏమీ లేని వాళ్ళైనా సరే వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేని ఒక పాయింట్ చెప్పేదండి నేను. అదేంటంటే మంచితనము. ఈ తులారాశి వారిలో మంచితనం ఉంది. కానీ అన్ని రకాలు ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో లేనిది మంచితనము. మంచితనం లేనప్పుడు ఎవరైనా ఎందుకు కాళ్ళు పట్టుకుంటారు? ఏదైనా సరే ఒక మంచికి కాళ్ళు పట్టుకుంటారు గానీ, చెడుకు ఎవ్వరు కూడా కాళ్ళు పట్టుకోరు. మన వల్ల నలుగురు బతికితే బాగుండాలి అనుకున్న వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు కానీ, అయ్యో మా వల్ల నలుగురు బతుకుతున్నారేంది, నలుగురు పోవాలి గాని అని అనుకునే వాళ్ళ కాళ్ళు ఎవ్వరు కూడా పట్టుకోరనమాట. కాబట్టి ఈ తులారాశి వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకోవటం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం అనేది ఏది కాదు. అంటే దీన్ని బట్టి ఒక మంచికి మాత్రమే వీళ్ళు లొంగుతారు. చెడుకు, అహంకారానికి, గర్వానికి, డబ్బుకి, పలుకుబడికి ఇలాంటి వాళ్ళకు లొంగేవాళ్ళు కాదు. ఇలాంటి వాటికి అని చెప్పేసేసి వాళ్ళకది నిదానంగా అర్థమైద్దనమాట. అవసరమైతే వాళ్ళేదైనా అవసరమైనటువంటివి కోల్పోనన్నా కోల్పోతారు. కానీ అలాంటి వ్యక్తుల కాళ్ళు పట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుందామని చెప్పేసి తులారాశి వారు అనుకోరు అన్న సంగతి అవతల ఆ ముగ్గురు వ్యక్తులకి బాగా అర్థమైద్ది. ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తుల కళ్ళు నెత్తికెక్కున్నయనమాట. వాళ్ళు బాగా అహంకారాల మీద, గర్వాల మీద ఉన్నారు. వాళ్ళకి వాళ్ళే గొప్పగా చెప్పుకొని, వాళ్ళ చెడుని కూడా వాళ్ళు మంచిగా మార్చుకొని, ఎదుటి వాళ్ళని ఏదో బ్రతికిస్తున్నట్లుగా, ఎదుటి వాళ్ళని వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా, వాళ్ళ పప్పులు ఎప్పుడు కూడా ఎలాంటి వాళ్ళ ముందల ఉడకవు. ఆ విషయం వాళ్ళకి తర్వాత అర్థమైద్ది. చెప్పినట్లుగా ఎన్ని ఉన్నా మంచితనం మనసు మంచిది కానప్పుడు ఎన్ని ఉన్నా వేస్టే. అది వాళ్ళకి వీళ్ళే తెలియజేస్తారనమాట. కాబట్టి ఈ తులారాశి వాళ్ళతో అంత ఈజీగా ఏముండదు కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలను తీసేసుకుంటే మంచిది. మరి ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్తానన్నాను కదా! అందులో మొదటి ఇద్దరు వ్యక్తులు వచ్చేటప్పటికి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే ముగ్గురు వ్యక్తుల్లో ఈ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ రక్త సంబంధికులు. వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మనుషులనమాట. ఎవరైతే అంటే మనకు బయట వాళ్ళనైనా మనం పెద్దగా పట్టించుకోమండి. ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎందుకు ప్రేమలుంటాయిలే, ఎందుకు శ్రద్ధలుంటాయిలే, వాళ్ళు అలాగ ఉండటంలో తప్పు లేదులే అని చెప్పేసేసి మనం కొట్టి పడేస్తా ఉంటాము. కానీ ఎవరైతే రక్త సంబంధికులుంటారో
అంటే ఒక తల్లికి పుట్టినటువంటి అక్కా చెల్లెళ్ళు కావచ్చు, లేదా అన్నాదమ్ముళ్ళు కావచ్చు. వాళ్ళు కూడా అంటే తల్లికి నలుగురు పుడితే నలుగురు రాతలు ఒక రకంగా ఉండవు కదా! తలరాతలు. మన చేతికి 5 వేళ్ళు ఉంటే 5 చేతులు ఒకలాగా ఎలాగైతే ఉండవో, తల్లికి పుట్టినటువంటి నలుగురు బిడ్డల తలరాతలు కూడా ఒకలాగా ఉండవు. నలుగురు బిడ్డలు పుడితే నలుగురు బిడ్డల్లో 4 రకాలుగా బతుకుతూ ఉంటారు. ఒకరు మంచి పొజిషన్‌లో ఉంటారు. ఒకరు ఏమీ లేని స్థితిలో ఉంటారు. ఒకరు పర్వాలేదన్నట్లుగా ఉంటారు. అట్లా రకరకాలుగా ఉంటారు. ఎందుకంటే తలరాతలు తల్లి బిడ్డలను కంటది కానీ వాళ్ళ రాతలను కనలేదు కాబట్టి. అలాగా కానీ ఇక్కడ ఈ తోడబుట్టినోళ్ళు ఈ నలుగురు బాగా గొప్పగా ఉన్న ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే కాస్త లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేందంటే అన్ననో, తమ్ముడన్నో, లేకపోతే అక్కనో, చెల్లెలన్నో అన్న సంగతి కూడా మర్చిపోయి, ఆహా! మాకన్నీ ఉన్నాయి గదా! దీనికేమి లేదు. మా కాళ్ళు ఇది పట్టుకోవాలి. మాకన్నీ ఉన్నాయి కాబట్టి, తనకేమి లేదు కాబట్టి ఆ అక్కో, చెల్లో మా కాళ్ళు ఆళ్ళు పట్టుకోవాలి. మేము వాళ్ళకేం పెట్టము. పెట్టకపోయినా సరే మాకన్నీ ఉన్నాయి కాబట్టి కాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు పట్టుకోవాలి, మేము పట్టించుకోవాలి. ఎవరైనా పట్టుకుంటారండి? అదొక్కసారి ఆలోచించండి. నీకు చేతయితే నా అక్కో, లేకపోతే నా చెల్లెలో, నా అన్నో, నా తమ్ముడో, అయ్యో! మేము తల్లికి కడుపున సమానంగా పుట్టిన వాళ్ళం అందరమే. ఒక చెట్టు కాయల్లాంటోళ్ళం. మేమివాళ బానే ఉన్నాం దేవుడి దయ వల్ల. వాళ్ళిట్లా బాధపడుతున్నారు. చేతయితే కాస్త సహాయం చెయ్యాలి అని అనుకుంటే అది నీకు రక్త సంబంధం అయిద్ది గానీ, ఇట్లా నీ వాళ్ళ యొక్క రాతని నువ్వు మైనస్‌గా తీసుకొని వాళ్ళ వాళ్ళకేమీ లేదు నీకన్నీ ఉన్నాయి గాబట్టి నువ్వు కాళ్ళు పట్టించుకోవాలనంటే, అలా ఎందుకు పట్టుకుంటారు నీ దగ్గర మంచితనము, సహాయం చేసేటటువంటి మనస్తత్వం లేనప్పుడు. కాబట్టి అలా రక్త సంబంధికుల్లో ఇద్దరయ్యారనమాట. అది తోడబుట్టినోళ్ళు కావచ్చు, ఒక్కొక్కసారి తల్లిదండ్రుల్లో గూడా ఇవాళ రోజులు బుద్ధుల్లో తేడాలు చూపిస్తున్నారండి. ఇది అందరికని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరికని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లా. కానీ ఎక్కువ శాతం నేను చూసినటువంటి అనుభవాల ప్రకారం ఇదే జరుగుతుందనమాట. తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులంటే దైవంతో సమానం మనకి. దైవంతో సమానమైనటువంటి తల్లిదండ్రులు నలుగురు బిడ్డల్ని అమ్మా మీరు బాగుండండి, మీరు సంతోషంగా ఉండండి, మేమున్నా లేకపోయినా మీకు మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి అని చెప్పాల్సినటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఎలా అడుగుతున్నారనంటే, నీకేమి లేదు కాబట్టి నీ అన్న కాళ్ళు పట్టుకోపో, నీ తమ్ముడు కాళ్ళు పట్టుకోపో, నీ చెల్లెల కాళ్ళు పట్టుకోపో, నీ చెల్లెలకు అన్నీ ఉన్నాయి కాబట్టి, నీకేమి లేదు కాబట్టి ఎళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే అనని చెప్పేసి, లేకపోతే ఏమన్నా తెలియపోతే నువ్వేం చెప్పమాక, వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నువ్వెలాంటి సహాయం అనేది చెయ్యమాక, మీకేముంది అనని చెప్పేసేసి అన్నీ ఉన్న వాళ్ళతో అంటే ఏమీ లేని వాళ్ళు సహాయం చేయలేరు కాబట్టి, అన్నీ ఉన్న ఆ బిడ్డ దగ్గరకు వెళ్తే వాళ్ళు మనకు ఉపయోగపడతారు కాబట్టి, వాళ్ళ చుట్టూతా తిరగటము, ఏమీ లేని వాళ్ళకి సహాయంగా ఉండాల్సింది పోయి అలాంటి వాళ్ళను వదిలేసేయటము, అలాంటి వాళ్ళని అవమానించటము, నీకేం గతుంది, నీకెవరు ఉన్నారు అని చెప్పేసేసి మాటలతో ఇది చేయటము, ఇట్లాగా కొన్ని రకాలు అనేవి మనం వింటున్నాము, చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నానండి. ఇలాగా ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నేను చెప్పేదేంటంటే రక్త సంబంధికులు. మీకు బాగా దగ్గర వాళ్ళు. మీ కుటుంబంలో మన అనుకున్నటువంటి వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులనమాట. అలా ఆ ఇద్దరు వ్యక్తులు మీ కాళ్ళు పట్టించుకోవాలని వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి మీ చేత చూస్తున్నారు. కానీ నేను చెప్పే మీరు పట్టుకోరు వాళ్ళ కాళ్ళు. కానీ ఇక్కడ మేము చెప్పేది కూడా ఏంటంటే మంచిగా ఉంటే పట్టుకోండి తప్పు లేదు. మీ మంచిని కోరుకొని, మీ బాగును కోరుకునే వాళ్ళైతే పట్టుకోండి. కానీ వాళ్ళ దగ్గర మంచితనం అనేది లేకుండా, మనాతనాన్ని లేకుండా పట్టించుకోవాలనంటే మాత్రం అలాంటి వాళ్ళ కాళ్ళు ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు గానీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవద్దు. ఇది ఇక్కడ నేను ఇచ్చేటటువంటి సలహా. అది మీకు కూడా తెలుసు. కానీ నేను చెప్తున్నాననమాట. ఇలా ఆ ఇద్దరు వ్యక్తులు. మరి మూడో వ్యక్తి ఎవరంటే ఈ మూడో వ్యక్తి ఇంకా హైలైట్ అండి. ఈ మూడో వ్యక్తి వచ్చేటప్పటికి బయట పర్సన్ అనమాట. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, బయట వ్యక్తి అనమాట. ఈ థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి. ఆ వ్యక్తి ఏందంటే, ఆ వ్యక్తి కూడా మీకన్నా గొప్ప పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళనమాట. అంటే మీకు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రేమలు, అభిమానాలు ఏదన్నా మీ పరిస్థితులను బట్టి దూరమైనా, కాస్త ఏదన్నా తక్కువైనప్పటికీ కూడా అలాంటి బలహీనతలనన్నింటినీ కూడా అవకాశంగా ఉపయోగించుకొని అతను మీకేదో ఆమె కావచ్చు, అతను కావచ్చు. మీకు కోల్పోయినవన్నీ కూడా దేవుడు వరాలు ఇచ్చినట్లుగా తనేదో కల్పిస్తానన్నట్లుగా సృష్టించి, అతను మిమ్మల్ని అతని కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి, లేదా ఆమె చుట్టూత తిరగాలని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటున్నారనమాట. కానీ మీకు కాకపోతే మీరు పొరపాటున మొదట్లో వాళ్ళను నమ్ముతారు.
తర్వాత వాళ్ళకి ఏమాత్రం కూడా మీ మీద ప్రేమలు, అభిమానాలు లేవు. వాళ్ళు మీకు అవసరానికి, మంచికి, చెడుకి అంటే సహాయం చేయకపోవటం వేరు. కానీ సహాయం చేయగలిగి కూడా చేయలేకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదనమాట. అలాగా ఆ మూడో వ్యక్తి మీకు సహాయం చేయగలిగి ఉండి కూడా వాళ్ళు మీకు ఎలాంటి సహాయం అనేది చెయ్యరు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి అవకాశం అనేది రాదనమాట. కానీ అతను మీ యొక్క బలహీనతను అంటే మీ పరిస్థితులను అడ్డం పెట్టుకొని మిమ్మల్ని విపరీతంగా ఆడుకుంటున్నారు ఆ మూడో వ్యక్తి. మీ మానసికంగా, శారీరకంగా ఇట్లా చాలా రకాలుగా అతడు మిమ్మల్నేంటంటే అతడు కావచ్చు, ఆమె కావచ్చు, మీ కాళ్ళు పట్టించుకోవాలి మీ చేత వాళ్ళ కాళ్ళు పట్టించుకోవాలని, మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలిసి తెలియక మీరు ఇన్నాళ్ళు మర్యాదిచ్చారు. ఇక నుంచి అలాంటి వాళ్ళకు మర్యాదలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మంచితనం లేదు. వాళ్ళు సహాయానికి ఉపయోగపడే వ్యక్తులు కాదు. మితిమించినటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. మీ జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆ వ్యక్తులైతే పూడ్చలేరు. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. ఉపయోగం సంగతి తర్వాత, నష్టమే కలిగిద్ది. ఉన్న మనశ్శాంతిని కూడా కోల్పోతారు. కాబట్టి ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అసలు ముందు మీరు అర్జెంటుగా ఆ వ్యక్తిని దూరం పెట్టేసేసేయండి, ఆ మూడో వ్యక్తిని. అలాంటి వాళ్ళకి ఇళ్లల్లో కూడా మర్యాద దక్కదు. కానీ మీ దగ్గర నుంచి మితిమించిన మర్యాదలనేవి వాళ్ళకు దక్కుతున్నాయి కాబట్టి అలాంటి అర్హత లేని మనుషులకు మర్యాద ఇవ్వొద్దు. వాళ్ళ బ్రతుకేంటో వాళ్ళకు తెలియచేయండి. వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఎంతైతే ఉపయోగించుకుంటూ ఉంటున్నారో అలాంటి వ్యక్తులతో మీరు పగా వద్దు, ఏది వద్దు. వాళ్ళని బ్రతిమిలాడవద్దు, వాళ్ళ చుట్టూ తిరగొద్దు, వాళ్ళను కదిలించొద్దు. వాళ్ళను దూరం పెట్టేసేసేయండి. వాళ్ళ బతుకేంటనేది వాళ్ళకు తెలియజేయండి. అందరు వ్యక్తుల దగ్గర మీరు ఎలాగైతే ఉంటున్నారో శభాష్ అనిపించుకునేలాగా ఆ మూడో వ్యక్తి దగ్గర కూడా మీరు అలాగే బ్రతకండి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీ యొక్క అవసరం కోసమో, మీ యొక్క ప్రేమ కోసమో ఇలాంటి కొన్ని రకాల పరిస్థితుల వల్ల, కర్మల వల్ల మీరు ఆ వ్యక్తికి లొంగారు. కానీ ఇక మీదట అసలు అలాంటివనేది చెయ్యొద్దు. భగవంతుడు మీ నుదుటిని రాసిపెట్టి ఉంటే ఎలాగైనా సరే మీకు కావాల్సినవి మీకు దక్కుతాయి. ఏదైనా సరే భగవంతుడిని నమ్ముకోవాలి. కానీ ఇలాంటి థర్డ్ పర్సన్స్‌ని, ఈ బయట వ్యక్తుల్ని, ఇలాంటి వాళ్ళని పొరపాటున కూడా నమ్ముకోవద్దు. వాళ్ళ వల్ల జరిగేది మంచి కాదు. ఖచ్చితంగా చెడే జరిగిద్దనమాట. జీవితంలో ఎన్నో కోల్పోయిన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అలాగ లేని వాటి కోసం అనేది ఎలా దక్కించుకోవాలో మీరు ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర దొరుకుద్ది అని మాత్రం వాళ్ళ దగ్గర మనమేదో సాధించుకోవాలని చెప్పేసి అనుకోవద్దు. అనుకుంటే వాళ్ళు సాధించుకోవాలి అనుకున్నవి మీ ద్వారాగా సాధించుకుంటారు. అంటే సాధించుకోవటం అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళే వాళ్ళకి గౌరవం ఇవ్వరు. కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడి కుటుంబాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తుంటే అలాంటి వాళ్ళే వాళ్ళ ఇళ్లల్లోనే వాళ్ళకి గౌరవ మర్యాదలు లేవు. అలాంటి వాళ్ళు ఏందంటే మీ యొక్క అవసరాలను, అవకాశాలను ఉపయోగించుకొని క్షణం మీ చేత కాళ్ళు పట్టించుకొని వాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశాలనేవి ఇవ్వొద్దు. వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఇలా ఈ ముగ్గురు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మూడో వ్యక్తితో మాత్రం ఇంకా జాగ్రత్త. ఇలాగ ఆ ఇద్దరు వ్యక్తులు, ఇలా ఈ మూడో వ్యక్తి, ఈ ముగ్గురు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళను పూర్తిగా దూరం పెట్టేసేసేయండి. వీళ్ళల్లో ఎక్కువగా కామన్‌గా ఉండేటటువంటి అక్షరం ఏంటి అనంటే, కొంతమంది అక్షరాలు కూడా అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కువగా ఎస్ అనే అక్షరంతో వాళ్ళ పేర్లనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి. ఎస్సు, ఆరు, ఎల్లు, పి, కే అలాగే ఏ ఇలాంటి లెటర్స్‌తో మీకెక్కువగా వాళ్ళ యొక్క పేర్లు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, కాస్త అది మీరు కూడా సరిజూసుకోండి. ఆ వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తులే ఈ పేర్లనే కాకుండా ఇంకా మీకు సంబంధించి కూడా ఉండొచ్చు. అది మీరు అంచనా వేసుకోండి. నేనైతే మాత్రం ఇట్లా ఇవి చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ కూడా హైలైట్‌గా ఉంటుంది. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మీరు మనసుగా శ్రద్ధ పెట్టి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. అలాంటి వ్యక్తులతో వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. వాళ్ళ కాళ్ళు మాత్రం ఎప్పటికీ పట్టుకోవద్దు. ఆ యొక్క దుర్మార్గపు ఆలోచనని నిజం చేయొద్దనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. అర్థమైంది కదా తులారాశి వారికి ఏంటనేది, ఆ ముగ్గురు వ్యక్తులు ఏంటి ఇదంతా కూడా.
మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉందనుకుంటున్నాను. మీ జీవితాలకు చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తే దయచేసి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొంతమంది తులారాశి మిత్రులకు చేరి వాళ్ళు కూడా విని ఉపయోగించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అది అంటే విన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది మీకు అర్థమైపోయిద్దండి. కాబట్టి మీ లైక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి చేరటం కోసం. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. కాబట్టి నలుగురు జీవితాలకు ఉపయోగపడుతుంది కాబట్టి మీ లైక్ అనేది లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయొచ్చు. నిజంగా మీ జీవితంలో ఆ ముగ్గురు వ్యక్తులు ఉన్నారా లేదా, అలాగే ఈ మీ మాటలు మీకు ఎంత దగ్గరగా ఉన్నాయనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ అనేది చేయొచ్చు. లేదా ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.